ఓం నమః శివాయ. 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 మీరు చూస్తున్న ఈ సాధువు పేరు సర్వానంద. ఇతడు కొన్ని సంవత్సరాల నుంచి అడవిలో తపస్సు చేసుకుంటూ ఆ పరమశివుడి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ నిద్రాహారాలు మాని అలా ఏకదాటిగా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇంతలో అదే రోజు ఆకాశం నుంచి ఒక దేవకన్య భూమిపై యొక్క అందాలను చూడడానికి ఆకాశం నుంచి దిగువస్తూ ఉంది. ఇంతలో ఆమెకి ఎదురుగా ఒక పచ్చటి మామిడి పండు కనిపించింది. అది చూసిన వెంటనే ఆమె ఆ పండును తినాలన్న కోరిక ఆమెలో కలిగింది. వెంటనే ఆ పండును ఎలాగైనా తను చేదెక్కించుకోవాలని చెప్పి ఒక రాయిని తీసి నేరుగా ఆ మామిడి పండు వైపుకు విసిరింది. ఆ రాయి కాస్త గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఈ తపస్సు చేసుకుంటూ ఉన్న ఈ సర్వానంద మహర్షికి ఒక్కసారిగా శిరస్సు భాగంలో తగిలింది. వెంటనే తపస్సు నుంచి మేల్కొన్న సర్వానంద చాలా గట్టిగా అరిచి క్రిందన పడిపోయాడు. ఆ అరుపు విన్న ఈ దేవకన్య ఎవరో తగిలి పడిపోయారని చెప్పి పరుగు పరుగుమని నేరుగా ఆ సర్వానంద పడిన చోటుకు వచ్చింది. తలకి గాయం తగిలి రక్తం కారుతున్న ఆ సాధువును చూసి ఈ దేవకన్య చాలా బాధపడింది. అరే మహర్షి, నన్ను మరణించండి. ఈ తప్పిదము కేవలం కల్పితం వల్ల జరిగింది కాదు, ఏదో పొరపాటున జరిగింది. దయచేసి నన్ను క్షమించండి. ఓ ఈ అహంకారిని, ఎంతటి దుస్సాహసం! నీ అల్పమైన సంతోషాల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మహాశివుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్న నన్ను, నా తపశక్తిని మొత్తాన్ని నేల కొరిగించావు. ఇదిగో ఇప్పుడే నేను చిందించిన ఏ రక్తంపై ఒట్టు వేసి చెబుతున్నాను. ఏ ఆహారం కోసం ఎగబాకురుకుంటూ ఆ విచిత్రమైన ఇంతటి దుస్సాహసానికి నువ్వు చేశావో అదే ఆహార భక్షకిగా మానవుల రక్తాన్ని తాగుతూ మృత్యు కళేబరాలను తింటూ భయంకరమైన రక్త పిశాచిగా మారిపో. ఇదే నా శాపం అని ఆ సర్వానంద మహర్షి ఆ దేవకన్యను ఒక్కసారిగా శపించారు. వెంటనే ఎంతో కోమలంగా ఉన్న ఆమె రూపం ఒక భయంకరమైన రక్త పిశాచిగా మారిపోయింది. రక్త పిశాచి ఒక్కసారిగా ఈ సర్వానంద మహర్షితో ఇలా అంటూ ఉంది. అరే స్వామి, ఎంతటి భయంకరమైన శాపం నాకు ఇచ్చారు. సరే, నేను చేసిన ఈ తప్పుకి ఈ శిక్ష పడాల్సిందే. కానీ ఎంతకాలం స్వామి, నాకు తెలియజేయండి. ఈ యొక్క భయంకరమైన రూపం నుంచి నా రూపానికి ఎప్పుడు వస్తాను? నాకు నా శాప విమోచనం కలిగే ఆ సమయం ఎప్పుడో చెప్పండి. అసలు ఎలా శాప విమోచనం కలుగుతుందో కూడా చెప్పండి స్వామి, దయచేసి చెప్పండి. ఆ రక్త పిశాచి గట్టిగా అరుస్తూ ఈ సర్వానంద మహర్షిని అడుగుతూ ఉంది. పిశాచి, ఇప్పుడైనా నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఇచ్చిన ఈ శాపాన్ని తిరిగి తీసుకోవడం నా తరం కూడా కాదు. కానీ ఈ శాప విమోచనానికి ఒకే ఒక మార్గం ఉంది. అర్ధభాగాలుగా పుట్టిన ఒక శిశువు తిరిగి మరలా ప్రాణం పోసుకున్న తర్వాత అతనికి ఒక శక్తివంతమైన మహాశక్తులు అతనికి వంట పడతాయి. ఆ వ్యక్తి పాతాళ లోకంలోకి ప్రవేశించి సర్పలోకంలో ఉన్న నాగమణిని తీసుకుని వచ్చి నీ శిరస్సుపై పెట్టిన మరుక్షణమే నీ యొక్క పిశాచు రూపం పోయి నీ దేవతా రూపం తిరిగి నీకు వస్తుంది. ఇదే నీ శాప విమోచనకి మార్గం అని ఆ సర్వానంద మహర్షి ఆ రక్త పిశాచితో చెప్పాడు. సరేని చెప్పి రక్త పిశాచి అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఈదలా ఉండగా ఆ యొక్క రక్త పిశాచి నేరుగా ఒక గ్రామం యొక్క సరిహద్దుల్లోనికి ప్రత్యక్షమైంది. అటు ఇటు చూడగా అక్కడ మానవులు ఎవరూ కనిపించలేదు. అది ఎంత చూస్తున్న ఈ యొక్క రక్త పిశాచి ఇలా అనుకుంటూ ఉంది. రక్తదాహం, రక్తపు ఆకలి. అరే ఎక్కడ మానవులు, ఎక్కడ? ఈ గ్రామంలో ఎటు చూసినా పంట పొలాలు తప్ప పచ్చటి మనుషులు కనిపించడేమిరా? ఆకలి, ఆకలి, రక్తదాహం, రక్తదాహం అని పెద్దగా అరుచుకుంటూ ఆ రక్త పిశాచి నేరుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంది. ఇంతలో సరిగ్గా
అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మరణించడంతో ఆ వ్యక్తిని మోసుకుంటూ ఊర్లో కొంతమంది నేరుగా ఊరి చివరి వైపు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంతలో ఈ రక్త పిశాచి ఒక చెట్టు పైనుంచిదంతా చూస్తూ ఉంది. ఒక్కసారిగా ఆ ఊరి చివరికి వచ్చిన వెంటనే ఈ రక్త పిశాచి తీసుకువస్తున్న ఆ యొక్క శవంపై పడి ఆ మృతదేహాన్ని ముక్కల ముక్కల కింద నమిలి రక్తాన్ని తాగుతూ ఉంది. అది అంతా చూసిన ఈ యొక్క ఊర్లో ప్రజలందరూ ఒక్కసారిగా హడిలిపోయి ఒక పక్కకి దూరంగా పారిపోయి గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉన్నారు, అయ్యి బాబోయ్, ఒరే ఏదో పిశాచిరా, శవాన్ని ఎలా పీకుతుంటుందో చూడండి. అమ్మో బాబోయ్, నేను ఎప్పుడు ఇంత భయంకరమైన పిశాచిని చూడలేదు. ఒరే త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండ్రా అని ఆ ఊళ్ళో ప్రజలందరూ పరుగు పరుగుమని వెళ్ళిపోతూ ఉండగా ఈ రక్త పిశాచి గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంది, ఒరే మానవులారా, అందరూ అక్కడికక్కడే ఒక్కసారిగా ఆగిపోండి, లేదంటే ఇప్పుడు శవంతో మొదలుపెట్టిన ఈ రక్తదాహం మీతో మొదలు పెట్టవలసి ఉంటుంది, వెంటనే ఆగండి అని ఈ రక్త పిశాచి గట్టిగా అరవగా ఆ ప్రజలందరూ అక్కడికక్కడే ఆగిపోయారు. ఈ యొక్క రక్త పిశాచి నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళతో ఇలా అంటూ ఉంది, ఒరే నాకు రోజుకి ఒక శవం చొప్పున నేరుగా ఇక్కడ తీసుకొని వచ్చి నాకు ఆహారంగా కల్పించాలి, లేకపోతే నేను ఊళ్ళోనికి ప్రవేశిస్తే ఊరు మొత్తాన్ని శవాల దెబ్బలా మార్చేస్తాను. కావున ప్రతిరోజు సాయంత్రం సమయానికి నాకు ఒక శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే చాలు, నేను మిమ్మల్ని ఎవ్వరిని ఎటువంటి హాని కలిగించను, లేకపోతే ఊళ్ళోనికి చొచ్చుకొని వచ్చి సజీవంగా ఉన్న మిమ్మల్ని అందరినీ నాకు ఆహారంగా చేసుకొని అక్కడికక్కడే చంపకు తినేస్తా అని ఆ రక్త పిశాచి గట్టిగా అరిచి చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఊర్లో కొంతమంది ఇలా అంటూ ఉన్నారు, అయ్యి బాబాయ్, ఇదిగో రక్త పిశాచి, రోజు ఒక శవం అంటే మేము ఎక్కడి నుంచి తెచ్చేది, యాని తెచ్చేది, ఇదిగో రక్త పిశాచి, కనీసం వారమైనా మాకు సమయం ఇవ్వు, రోజుకి ఒక శవం అంటే అందరూ చనిపోరు కదా, అయ్యా రక్త పిశాచి కాస్త మా నుంచి కూడా ఆలోచించు అని ఈ ఊళ్ళో ప్రజలందరూ ఈ రక్త పిశాచితో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ రక్త పిశాచి ఇలా అంటూ ఉంది, ఆపరా, ప్రయత్నించండి, చుట్టూ నలుపక్కల గ్రామాల్లోకి వెళ్ళి ఏ ఒక్క శవం చనిపోయినా నేరుగా నాకు అది ఆహారంగా కావాలి, లేకపోతే మిమ్మల్ని చంపుకు తింటాను, ఇంకొక మాట మాట్లాడితే ఇప్పటికిప్పుడే మిమ్మల్ని అందరినీ ఇక్కడే చంపుకు తినేస్తా అని చాలా గట్టిగా అరిచి చెప్పింది ఆ రక్త పిశాచి. ఆ మాటలు విన్న ఊళ్ళో ప్రజలందరూ ఇలా అనుకుంటూ ఉన్నారు, ఆ పిశాచి అన్నట్టే సరైన చెప్పండి రా బాబు, లేకపోతే దానికి కోపం వస్తే ఇక్కడికిక్కడే మనందరం చంపుకు తినేస్తది, ఇది ఎలాగ ఊళ్ళోకి రానంటుంది కదా, ఈ లోపు మనం ఏదో ఒక ఉపకారం ఆలోచించి ఏదో ఒక ఉపాయం ఆలోచించి దీన్ని ఈ ఊరిని తరిమి కొట్టలేం ప్రయత్నిద్దాం, ఈ లోపు ఏదో ఒక 2-3 శవాలు తీసుకొని దీనికి ఆహారంగా పెడదాం, అదండి సరైన చెప్పండి రా అని ఆ గ్రామ ప్రజలు తమలో తాము మాట్లాడుకొని ఈ యొక్క పిశాచితో ఇలా అంటూ ఉన్నారు, ఆ సరే పిశాచి, సరే తప్పకుండా నువ్వు కోరిన విధంగానే రోజుకొక మనిషి శవంతో పాటు జంతు రక్తాన్ని కూడా తీసుకొచ్చి నీకు నైవేద్యంగా పెడతాం, సరేనా, కానీ ఇదిగో రక్త పిశాచి, ఈ ఊళ్ళో పిల్లలకు మాత్రం ఎటువంటి కీడు తలపెట్టుకో, సరేనా అని చెప్పి ఆ ప్రజలందరూ నేరుగా గ్రామంలోనికి వచ్చేశారు. ఈ యొక్క రక్త పిశాచి మాత్రం ఆ ఊరు చివరి ఉన్న చెట్టుపై కూర్చొని తన యొక్క రక్తపు ఆకలి కోసం అలమటిస్తూ గట్టిగా అరుస్తూ ఉంది. ఇంతలో ఈ గ్రామ ప్రజలందరూ నేరుగా ఊరి పెద్ద వద్దకు వెళ్లారు. ఊరి పెద్దతో గ్రామ ప్రజలందరూ ఇలా అంటూ ఉన్నారు, అయ్యా అయ్యగారండి, అయ్యో బాబాయ్, మన ఊరికి గొప్ప సమస్య వస్తున్నాడు బాబు, ఇందాక మన సూర్యుగాడు చనిపోతే వాడు శవాన్ని తీసుకొని అలా శ్మశానం వైపు వెళ్తూ ఉన్నాం, ఇంతలో ఒక్కసారిగా ఒక పెద్ద రక్త పిశాచంట ఆ శవంపై పడి సూర్యుగాడి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తాన్ని మొత్తాన్ని తాగేసిందయ్యా, అంతేకాదు రోజుకొక శవాన్ని తీసుకొచ్చి దానికి బలి ఇవ్వాలంట, లేకపోతే ఊళ్ళోకి వచ్చి ఊరు మొత్తాన్ని శవాడి దెబ్బలా మార్చేస్తుందన్నయ్యా, అయ్యా ఏదో ఒక సహాయం చెయ్యండి అయ్యా అని గ్రామ పిల్లలందరూ ఊరి పెద్దతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద జిలా అంటూ ఉన్నాడు, అరే ఏం మాట్లాడుతున్నారా మీరు, శవం ఏంటి, రక్త పిశాచి ఏంటి, దాన్ని చంపుకు తినడం ఏంటి, అసలు ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడే మాటల్లో, ఏటే ఒక్కరు సరిగ్గా చెప్పండి అని ఈ ఊరి పెద్ద చెప్పగా ఆ ఊర్లో ఒక వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా నిజంగానయ్యా బాబు,
తోడుగా ఒట్టేసి చెప్తున్నాను, ఆ పిశాచి ఆ సీడుగాడి శవాన్ని ముక్కలుగా నరికి ఆ రక్తాన్ని తాగేస్తూ ఊరు చివరనే ఉందయ్యా. మమ్మల్ని అందరినీ కూడా చంపుకు తినేస్తానని చెప్పింది. మా అందరి దగ్గర మాట కూడా తీసుకుంది. రోజుకో శవాన్ని తీసుకొని వచ్చి దానికి ఆహారంగా పెట్టకపోతే ఊళ్ళో అందరిని చంపు తినేస్తానని చెప్పిందయ్యా. అయ్యా నిజమయ్యా బాబు, నేను చెప్పేది నిజమేనండి అయ్యా. ఆ ఊళ్ళో ప్రజలందరూ ఈ యొక్క ఊరి పెద్దతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, అరే అవునా, ఇదంతా నిజమా? సరే, ఆ రక్త పిశాచిని ఊళ్ళోకి రానుకుండా ఉండాలంటే ఒకటే ఒక మార్గం. అది చెప్పిన విధంగా రోజుకు ఒక శవాన్ని తీసుకుని వచ్చి ఆ పిశాచికి నైవేద్యంగా పెట్టాలి. కానీ నాకొక సందేహం ఉంది. ఆ రక్త పిశాచి బ్రతుకున్న మనుషులకు చంపకుండా శవాలు ఎందుకు తింటుంది? సరే, ఏం జరిగినా మనకే మంచిది. ఆ పిశాచి చెప్పిన విధంగానే శవాలకి ఏర్పాటు చేయండి. ఈ లోపు నేను నేరుగా ఏదైనా ఒక మాంత్రికుని తీసుకుని వచ్చి ఆ పిశాచికి ఊళ్ళోనికి రానుకుండా ఊరి చివరి కూడా ఉండకుండా దూరంగా తెరమి కొట్టేలాగా ఏదైనా యంత్రం కట్టిద్దాం. సరేనా? అందరూ త్వరగా వెళ్లి ఆ శవాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టండి. ప్రతి ఊళ్ళోనికి వెళ్లి ఎవరు చనిపోయినా సరే ఆ శవాలు నేరుగా ఇక్కడ తీసుకురండి. ఆ శవాల్ని రోజుకొక చొప్పున ఆ పిశాచికి మనం ఇద్దాం. సరేనా? ఎవరు కంగారు పడకండి. ఇంకొక విషయం, ఆ ఊరి చివరి వైపు ఎవరు వెళ్ళకండి. సరేనా అని ఊరి పెద్దలతో చెప్పారు. ఆ మాటలు విన్న ప్రజలందరూ సరేని చెప్పి నేరుగా తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ మాటలు విన్న ప్రజలందరూ సరేని చెప్పి నేరుగా తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇంతలో సరిగ్గా సాయంత్రం సమయం అయింది. ఆ ఊరు చివరన ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తూ ఆ చెట్టు కింద కూర్చొని ఇలా అంటూ ఉన్నాడు, ఏటి పిచ్చోలు, ఊరి శివన ఏదో పెద్ద రక్త పిశాచి దెయ్యం ఉందని చెప్పారు. ఇక్కడ సొత్త ఏమీ లేకుండా చక్కగా హాయిగా ఉంది. ఏటా వీళ్ళు ఏం చూసి ఏమనుకున్నారో ఏటా, అసలు రక్త పిశాచి కాదు కదా, ఏ పిశాచి లేదు, అంతా వీళ్ళు భ్రమ. సరేలే, కొంతసేపు కూర్చొని ఇక్కడే ఉండి తర్వాత ఇంటికి వెళ్దాం అని ఆ వ్యక్తి ఆ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఈ రక్త పిశాచి ఆ మనిషిని చూసి జినా అనుకుంటూ ఉంది, అరే ఎవడురా వీడు? రక్త పిశాచి ఇక్కడ కొలువుందన్న విషయం తెలిసినా కూడా వీడు ఇక్కడే కూర్చొని ఉన్నాడు. వీడి శరీర భాగాలు ఈ రోజు నాకు ఆహారంగా మారబోతున్నాయి. ఇప్పుడే వీడిని చంపుకు తిని సజీవంగా ఉన్న మానవ రక్తాన్ని రుచి చూస్తాను అని చెప్పి ఆ పిశాచి ఒక్కసారిగా ఆ వ్యక్తి ముందుకు ప్రత్యక్షమైంది. అది చూసిన ఆ వ్యక్తి హడిలిపోయి గట్టిగా అరుస్తూ జిమాడుతూ ఉన్నాడు, అయ్యో బాబాయ్, పిశాచి, దయ్యం, రక్త పిశాచి, అమ్మ బాబాయ్, ఊళ్ళోపై అందరూ చెప్తే ఏదో అబద్ధపు మాట అనుకున్నాను, నిజంగానే పిశాచి ఉందిరా బాబు. అమ్మా రక్త పిశాచి, దయచేసి నన్ను ఏమీ చేయకు, నన్ను విడిచిపెట్టు. ఇదిగో రక్త పిశాచి, నీకు కావాలంటే రేపు శవాన్ని తీసుకుని వస్తాను, దయచేసి నన్ను మాత్రం విడిచిపెట్టు రక్త పిశాచి అని ఆ వ్యక్తి రక్త పిశాచితో గట్టిగా ఏడుస్తూ చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క రక్త పిశాచి అంటూ ఉంది, ఒరే ఇంతలా భయపడుతున్నావు, మరి అంత ధైర్యంగా నా చెట్టు కింద కూర్చొని మాట్లాడుతూ ఉన్నావు కదరా, నిన్ను ఇప్పుడు ఇలా విడిచిపెడితే ఆ రక్త పిశాచి లేదు, రక్త వాసన లేదు అని చెప్పి ఊరు అంతా తిరుగుతావు కదా, నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడే నా భయంకరమైన ఈ కత్తితో నీ 2 చేతులతో పాటు కాళ్ళను కూడా తెగ నరికి రక్తాన్ని తాగుతా అని చెప్పి ఆ రక్త పిశాచి ఒక్కసారిగా ఆ వ్యక్తి యొక్క చేతులను కాళ్ళను నరికి రక్తాన్ని తాగుతూ గట్టిగా అరుస్తూ జిమాడుతూ ఉంది. భలే రుచిగా ఉంది వీడి రక్తం, చనిపోయిన రక్త పాంశాలు కంట సజీవంగా ఉన్న మానవ రక్తం భలే రుచిగా ఉంది. ఇక నుంచి ఈ ఊరు చివరి వైపు ఎవరు వచ్చినా సరే వారికి ఇదే గతి పడుతుంది. రక్త పిశాచి అంటే మామూలుగా ఉండే పిశాచి కాదు, ఇది అతి భయంకరమైన రక్తదాహంతో ఉన్న రక్త పిశాచి అని చాలా గట్టిగా అరిచి నవ్వుతూ ఉంది ఈ రక్త పిశాచి. ఈదలా ఉండగా ఈ ఊరి పెద్ద నేరుగా మంత్రాలయ వద్దకు వెళ్ళాడు. మంత్రాలయ ముందు నుంచొని ఈ ఊరి పెద్ద మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు, అవ్వా మంత్రాలవ్వ నమస్కారం. అవ్వా
నువ్వు మాకు ఒక సహాయం చేసి పెట్టాలి. మా ఊళ్ళోనికి ఒక భయంకరమైన రక్త పిశాచి ప్రవేశించిందవ్వా. ఆ పిశాచి ఊరి చివరన ఉండి రోజుకొక శవం తీసుకురమ్మని చెబుతుంది. అలా శవం గనక తీసుకుని రాకపోతే ఊళ్ళో మనుషులందరినీ శవాలుగా మార్చి చంపుకు తింటానంటుందవ్వా. అవ్వా, దీనికి మీరే పరిష్కారం వెతకాలి. ఆ పిశాచిని మా ఊరించి పూర్తిగా తరిమి కొట్టాలవ్వా అని ఊరి పెద్ద మంత్రాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. అరే, ఈ సమస్య బహు వింతగా ఉంది. ఏ పిశాచి కూడా మానవుల శవాలను తినదు. కానీ ఈ పిశాచి మాత్రం అడిగి మరీ మానవుల శవాలని తీసుకుని తింటుందంటే ఇందులో ఏదో భయంకరమైన నిజం దాగుంది. సరే, రేపు సరిగ్గా సాయంత్రం సమయానికి నేను మీ ఊళ్ళోనికి ప్రవేశిస్తాను. ఎక్కడైతే మీరు మొట్టమొదటిసారిగా ఆ పిశాచిని చూశారో ఆ ప్రదేశానికి నన్ను తీసుకుని వెళ్ళండి. ఆ పిశాచితో నేను ఖచ్చితంగా ఈ ఊరు నుంచి సమస్య లేకుండా దానిని దూరంగా తరిమి కొడతాను. మీరు నిశ్చయంగా వెళ్ళండి అని ఈ మంత్రాలవ్వ ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరైన చెప్పి నేరుగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. సరిగ్గా ఊరి చివరకు వచ్చేసరికి ఈ రక్త పిశాచి ఉన్న ప్రదేశం వద్ద రక్త పిశాచి చంపిన మానవ మృతదేహాలు పడి ఉన్నాయి. అవి చూసి ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన అనుచరుడితో ఇలా అంటూ ఉన్నాడు. రే, వీడు మన ఊరి వాడే కదా. అరే, ఈ రక్త పిశాచి నిజంగా భయంకరమైనది. ఈ మొక్క మానవుణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి వీడి రక్తం కూడా తాగేసింది. అరే, ఈ పిశాచిని ఎలాగైనా సరే ఈ ఊరి నుంచి తరిమి కొట్టాలరా, లేకపోతే మన ఊరు మొత్తం వల్లకడు చేసేస్తుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా నేరుగా అక్కడికి రక్త పిశాచి ప్రత్యక్షమైంది. తను గట్టిగా నవ్వుతూ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. ఒరే మానవులారా, నేను మీకిచ్చిన మాట ప్రకారం శవాళ్ళు తింటానని చెప్పాను. కానీ ఇంతకు మునిపే బ్రతికి ఉన్న ఈ మానవుడి రక్తాన్ని తాగాను. భలే రుచిగా ఉంది వీడి రక్తం. ఆ మాటని వెనక్కి తీసుకుంటున్నాను. ఇక నుంచి మీ ఊళ్ళో మీ అంతట మీరే రోజుకు ఒకరు చొప్పున నాకు వచ్చి ఆహారంగా బలి అవ్వాలి. లేకపోతే నేను ఊళ్ళోనికి ప్రవేశించి విలయ తాండవం సృష్టిస్తాను. వెళ్ళండి, మీ ఊళ్ళో ప్రజలందరికీ తెలియజేయండి. లేకపోతే నా రక్తదాహానికి మీ ఊరు మొత్తం కాలిబూడిదిలా మారిపోతాది. గట్టిగా నవ్వుతూ ఉంది ఆ రక్త పిశాచి.